ఇప్పుడు ఆ రకంగా నోరు బారేసుకున్న వాళ్ళందరికీ కూడా రేపు ఫలితాలు దిమ్మ తిరిగేటటువంటి జవాబు ఇస్తాయి. కాబట్టి ఎవరిని కూడా మనం వాళ్ళ అధికారంలో ఉన్నాం కదా అని వాడెంత వీడంత అని ఇష్టానుసారం విర్రవీగితే రేపు మీ పరిస్థితి చూస్తారు కదా. మీ సైకో మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాడో బంగాళాఖాతంలో మీరు కూడా అతనితో పాటు మునిగిపోవటమే. మీ వాడు ఎలాగో సైకో జగన్ అలాగే ఏదో జైల్లో నాకు తెలిసి అయితే రాజమండ్రి రేపు ఇవాళ ప్రజెంట్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ అండి జగన్మోహన్ రెడ్డిది. జూన్ 4 తర్వాత ఎప్పటి నుంచో నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చిరునామా ఏంటంటే స్నేహ బ్లాక్ రాజమండ్రి సెంట్రల్ జైల్. దట్ ఈస్ హిజ్ అడ్రస్. దట్ విల్ బి హిజ్ అడ్రస్. కలలుగా అంటున్నారా? అంత ఖచ్చితంగా ఎందుకు కలలుగానేదే ఉందండి. అతను చేసినటువంటి అవినీతి ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి? ఖచ్చితంగా స్నేహ బ్లాకే, దానిలో ఎటువంటి అనుమానం లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది స్నేహ బ్లాక్. మేమందరం ఉండుంచావు కదా. మీ వరకు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఆయన చెప్పినట్టుగానే ప్రజలకు ఏదో మంచి చేద్దామని ఆయన వచ్చారండి. ఆయనకి లేకపోతే ఇవాళ ఆయనకున్న ఇమేజ్కి ఫిలిం ఇండస్ట్రీలో ఆయన రావాల్సిన అవసరం లేదు, ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఆయనకి డబ్బులు లేక కాదు, ఇమేజ్ లేక కాదు, చాలా కంఫర్టబుల్ లైఫ్ అయింది. ఆయన ఎందుకు వచ్చి వాళ్ళు ఇంతమందితో ఇన్ని మాటలు అనిపించుకుంటా ఉన్నారు, ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత శ్రమిస్తూ ఉన్నారంటే ఆయనకి నిజంగా కూడా సమాజానికి ఏదో చెయ్యాలి. నేను నిజంగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ కాంక్ష ఏం లేదంటారండి? ఆయనకి రాజకీయ కాంక్ష కాదు, పదవీ కాంక్ష లేదండి. పదవీ కాంక్ష లేదు. ఆయన ఖచ్చితంగా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నిజాయితీగా నేను కూడా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. ఇవాళ సమాజం వల్ల నేను ఇంత గౌరవాన్ని పొందుతా ఉన్నా, నేను లైఫ్లో ఇంత మంచి పేరు తెచ్చుకున్నా. గతంలో అన్నగారు ఏ విధంగా అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఉండి మళ్ళీ హీ హ్యాస్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ అని ఏ రకంగా అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా అదే భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి. ఎంతో మ్యాగ్నానిజం. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కానీ, పొత్తు సీట్ల పంపకాల విషయం దగ్గర కానీ ఎక్కడా కూడా ఆయన ఏది డిమాండింగ్ గానో అట్లా ఎప్పుడు, సార్ మనం ముందు ఈ సైకోని గద్దె దింపాలి, రాష్ట్రాన్ని మనం తిరిగి నిలబెట్టాలి, స్టేట్ ఫ్యూచర్ని మనం సెక్యూర్ చేయాలి, అదే ఎజెండా తప్పితే ఆయన ఎంతో శ్రమించి ఆయన క్యాడర్ని కూడా ఎంతోమందిని ఒప్పించి లేదు మరి మీరు ఆవేశపడొద్దు, ఈ ఒక్కసారి మనందరం సమిష్టిగా మనం పనిచేయాలి అని చెప్పి ఆయన ఎంతో ఓపికగా ఆయన క్యాడర్ని ఆయన కన్విన్స్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఆయన చాలా బ్రహ్మాండంగా ఆయన ఈ కోయలేషన్లో ఒక మంచి పార్ట్నర్గా ఆయన నిలబడతా ఉన్నారు. సార్, ఈ రోజుల్లో ఒక చిన్న ఓటమి మనిషిని ఎంత కృంగదీస్తుంది అని అంటే, కనీసం ఒకసారి ఓడిపోయాడు అని అంటే పార్టీ మార్చేయటం, లేదు పార్టీ అధికారంలోకి రానప్పుడు ఇంకో పార్టీలోకి కండువా మార్చుకోవటం, అట్లాంటిది 2 కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా కూడా ఒక్క స్థానంలో కూడా గెలవకపోయినా మొత్తం 175లో ఒక్క స్థానం గెలిచినా బట్ అంత బూస్ట్ ఇవ్వకపోవచ్చు. డిమోరలైజ్ కాకుండా ఆ విధంగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిజమైనటువంటి నాయకుడు. డిమోరలైజ్ కాకుండా కుంగిపోకుండా నిలబడ్డారు కాబట్టి నారా లోకేష్ గారు కూడా నిజమైనటువంటి నాయకుడు. వాళ్లే నాయకులు అంటే. ప్రజాక్షేత్రంలో గెలిపోవటములు సహజం. ఓటమి పాలైనంత మాత్రాన్ని నేను ఇంట్లో పండుకుంటాను, నేను నా బయటికి రాను, ప్రజలకు నా మొహం చూపించను అనేవాడు రాజకీయాలకి పనికిరాడు. మే 23, 2019 మా పార్టీ ఘోరమైన పరాజయం పొందిన రోజున నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను మాట్లాడుతూనే ఉన్నా. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నా పోరాటాన్ని నేను ఆపలేదు. సో ఓటమి ఇప్పుడు క్రీడల్లో కానీ దేనిలో అయినా గెలుపోవటంలో రాజకీయాల్లో కానీ ఉంటాయి. గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. రెండింటినీ కూడా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్. ఇవాళ అసలు మనం దేనికి వచ్చాం అన్నది మర్చిపోతా ఉన్నారండి. ఇవాళ రాజకీయాలలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది, అంతే అవకాశాలు ఉంటే అంతే గౌరవం ఉంటుంది. ఇప్పుడు వితౌట్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ డెమోక్రసీ విల్ నాట్ ఫంక్షన్ స్మూత్లీ. ఇప్పుడు పార్లమెంట్లో నిజంగా నేను ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 35 years నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ రైట్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్. గ్రేట్ డిబేట్స్. వాజ్పేయి గారు, అడ్వానీ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు, అభిషేక్ మను సింఘ్వి కానీ, ఇట్లా సోమనాథ్ చటర్జీ, ఇంద్రజిత్ గుప్తా, ఎంతమంది అండి, పివి నరసింహరావు, సో అంటే దట్ ఈజ్ డెమోక్రసీ. అపోజిషన్ని గౌరవించకుండా వాళ్ళు చెప్పేటటువంటి వాటిని మనం కన్స్ట్రక్టివ్గా స్వీకరించి, ఇప్పుడు పివి నరసింహరావు అటల్ బిహారీ వాజ్పేయి గారిని భారతదేశ ప్రతినిధిగా యునైటెడ్ నేషన్స్కి ఎందుకు పంపించారండి? దట్ ఈజ్ డెమోక్రసీ. ఇప్పుడు మనం అదేవిధంగా ఒక కష్టంలో ఉన్నప్పుడు మొన్న కోవిడ్ క్రైసిస్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో, సార్ మీ వెంట మేము ఉన్నాం, అప్పటికి మేమేం జాయిన్ అవ్వలేదే, బట్ స్టిల్ we supported our prime minister because that is a crisis situation. Yes. When it comes to the nation, we have to all stand together.
G20కి లీడర్షిప్ మనకు అవకాశం వచ్చింది. వి అప్రిషియేటెడ్ నరేంద్ర మోడీ సార్, మీరు దేశ ప్రతిష్టను పెంచారు. G20 లీడర్షిప్ వాళ్ళ భారతదేశం చేతిలోకి వచ్చింది. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. మొన్న చంద్రుడి మీదకి మన ఇస్రో శాస్త్రవేత్తలు దే సెంట్ ఎ రోవర్. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో అట్లాంటి వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అండ్ నేషన్, బోత్ ది రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీస్ షుడ్ కమ్ టుగెదర్. దట్ ఈస్ డెమోక్రసీ. మేము అదే సిద్ధాంతాన్ని నమ్మాము. అందుకనే మేము 40 సంవత్సరాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అంత బలంగా నిలబడగలిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవే చివరి ఎన్నికలు. 2024 జూన్ 4 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. పట్టాభి గారు, టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడిన నాయకులు, అంటే ఒక 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ కోసం ఎప్పుడైనా గొంతు అవసరం ఉంది, తన గలం అవసరం ఉంది అని అంటే అహర్నిశలు కష్టపడి ప్రజల మధ్యలో ఉన్న దేవినేని ఉమా గారికి ఈరోజు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడం ఏ రకంగా చూడవచ్చు? అంటే పొత్తులు పెట్టుకున్నప్పుడు మనం ఇతర పార్టీలతో ఒక్కొక్కసారి ఇటువంటి ఇబ్బందులు రావటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగానే కొంత పొత్తుల వల్ల కానివ్వండి, లేదంటే ఇతర పార్టీల నుంచి కొంతమంది నాయకులు మన పార్టీలోకి వచ్చినప్పుడు కానివ్వండి, కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఇటువంటి ఇబ్బందులు జరుగుతుంటే ఆ రకంగా సీనియర్ నాయకుడికి టికెట్ రాకుండా ఉన్నంత ఇవాళ టికెట్ రానంత మాత్రాన దేవినేని ఉమామహేశ్వరరావుని ఇంకొక రకంగా గౌరవించదు పార్టీ అని మీరు అలా చెప్తారు? ఇంకా చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. దేవినేని ఉమామహేశ్వరరావు, వారి కుటుంబం, వారి అన్నగారైనటువంటి రమణ గారి దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి కుటుంబం. అధికారంలో ఉన్నా లేకపోయినా బలంగా తమ వాణిని వినిపించినటువంటి వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు. చాలా బలంగా మీరు కానీ ఒక పక్క ఆయన కానీ ఒకే రకమైన రైవల్ రైట్. 2004 గొంతు కానీ ఈరోజు మీరు 2004-2014 మధ్య పార్టీ అధికారంలో లేనప్పుడు ఆయన కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఎమ్మెల్యేగా జిల్లాలో పార్టీని మొత్తాన్ని కూడా తన భుజాన్ని వేసుకుని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి. 2014లో ఆయన ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత పట్టుదలగా పోలవరం ప్రాజెక్ట్ని కానివ్వండి, పట్టిసీమ ప్రాజెక్ట్ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేయడానికి ఎంత శ్రమించారో దేవినేని ఉమామహేశ్వరరావు కూడా అంతే శ్రమించారు. దాదాపు 65,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టినా 6 పైసలు కూడా అవినీతికి తావు ఇవ్వకుండా వైసీపీ నాయకులు చాలామంది చాలా మాట్లాడారు దేవినేని ఉమా గారి గురించి. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినప్పుడు గతంలో అనిల్ యాదవ్ కానీ, లేదంటే ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కానీ దేవినేని ఉమామహేశ్వరరావు గురించి అనేక ఆరోపణలు చేశారు. కానీ ఎక్కడా కూడా ఒక్క పైసా ఉమా గారు తిన్నారని రుజువు చేయలేకపోయారు.